నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా నారాపల్లి సెంట్రల్ గ్రౌండ్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్. బంట్వారం మండలం సల్బతాపూర్ గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్యం స్పెషల్ డ్రైవ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కలెక్టరేట్లోని సమావేశం హాల్ నందు ఘనంగా. మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా నారాపల్లి సెంట్రల్ గ్రౌండ్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లారెడ్డి, విద్యాపీఠ్ చైర్మన్ చామకూర భద్రారెడ్డి పాల్గొని క్రికెట్ మ్యాచ్ ప్రారంభించారు. కార్యక్రమంలో గట్కేసర్ మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్, గట్కేసర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, ఆర్గనైజర్ సామల సందీప్ రెడ్డి, ఎస్వైఆర్ టీం సభ్యులు, కుటుంబ సభ్యులు, బోడుపల్ ఫిజాదిగూడ మాజీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, పోచారం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఎస్ఎస్ఆర్ టీం యువకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లాస్ట్ సార్లు గుంజి పరిస్థితి ఈరోజు మల్లారెడ్డి గారు 50వ సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా భారీ ఎత్తున మన ఉమ్మడి గట్కేసర్ మండలంలో, పాత మండలంలో అంటే గట్కేసర్ మున్సిపాలిటీ, పోచారం, అదేవిధంగా గట్కేసర్ మండల్, రూరల్ మండల్ అంతా కూడా కలిపి పెద్ద ఎత్తున యూత్తోని ఇక్కడ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన సందీపన్న గారు. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మన వచ్చిన నాయకులందరూ కూడా, మా పార్టీ ప్రెసిడెంట్లు కానీ, సెక్రటరీలు కానీ, మన మాజీ సర్పంచ్లు, కార్పొరేటర్లు, మేయర్లు, అదేవిధంగా కౌన్సిలర్స్, వైస్ చైర్మన్లు అందరూ కూడా రావడం జరిగింది. ఒకటే దీని ఉద్దేశం, మల్లారెడ్డి గారి కంటే యూత్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు టైంలో కూడా ఎక్స్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు మనం పాత మండలంలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా అందరూ కూడా యూత్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఈరోజు కూడా మంచి వారం రోజులు మంచి ఎండ కొడుతున్నా కూడా దగ్గర 65 టీంలు రావడం జరిగింది. దానికి అంటే 8 ఓవర్స్ మ్యాచ్, 3 ప్రతి టీం కూడా 3 మ్యాచ్లు ఆడుతుంది. దాంట్లో విన్నర్ కూడా దగ్గర ₹1,00,000 గిఫ్ట్ ఫస్ట్ ప్రైజ్, అదేవిధంగా ₹55,000 సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మంచి టీషర్ట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసి ఎంతగానో ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటాద్రి టౌన్షిప్లో క్రికెట్ సెంట్రల్ గ్రౌండ్లో మన సమగ్ర మల్లారెడ్డి గారి 50 ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా మనం అరేంజ్ చేశాము. దానికి ముఖ్య అతిథిగా మన భద్రన్న గారు ఇద్దరే వచ్చారు. పాత మండల్ గట్కేసర్ మండల్ మొత్తం ఇక్కడ ఓపెన్గా ఏ టీం అయినా సరే మూడు మ్యాచ్ అయినాకనే మనం డిసిషన్ తీసుకుంటాము. అవన్నీ అయినాక ప్రతి టీంకి 8 ఓవర్స్ లెక్క ప్లాన్ చేసాము. ఫైనల్స్ కూడా 10 ఓవర్స్ ప్లాన్ చేసాము. అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ₹11,111. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి ₹55,555. అలాగే డిఫరెంట్ ప్రైజెస్ మన సార్ గారు మల్లారెడ్డి గారు మనకు కేటాయించారు. అలాగే దానికి ఆర్గనైజ్గా సామల సందీప్ రెడ్డి గారు
ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే మన బీఆర్ఎస్ పార్టీ పెద్దలు, సీనియర్ పెద్దలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, అలాగే వార్డు మెంబర్స్, కౌన్సిలర్స్ అందరు ఇక్కడ హాజరయ్యారు. అలాగే యువ నాయకులు అందరూ జయజేశారు ఇక్కడికి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బంట్వారం మండలం సల్బతాపూర్ గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్యం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బూర్నపురి బాలయ్య, పంచాయతీ కార్యదర్శి మల్లేశం, పంచాయతీ కారోబార్ బందయ్య, పంచాయతీ సిబ్బంది అర్జునయ్య, శ్రీనివాస్, కృష్ణ, రాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, కుటుంబం నుండి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ పేర్కొన్నారు. మంగళవారం మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కలెక్టరేట్లోని సమావేశం హాల్ నందు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవం లాభం కోసం ఇవ్వండి అనే థీమ్తో ముందుకు వెళ్లాలని ఉద్ఘాటించారు. అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమావేశంలోని కొన్ని అంశాలను అధికారులకు వివరించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తయిన వాటికి ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటి వరకు గ్రౌండింగ్ కాని లిస్టు తయారు చేయాలని, MGNREGS పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమాలు విజయవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని హౌసింగ్ ఏఈ మరియు ఎంపీడీఓలను ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఆర్జీఓ అనిత, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ ఏఈలు, అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
జన్మదిన శుభాకాంక్షలు తమ్ముడు అంటూ ఆర్బీఎల్ అధినేత శ్రీనివాస్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు ఆర్బీఓఎల్ అధినేత శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన సోదరుడు సత్యనారాయణ రెడ్డితో కలిసి బొకే ఇచ్చి శాలువతో సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హనుమకొండ నాగూర్ల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఆర్ఐ సంఘం నాయకులు. జన్మదిన వేడుకలు హనుమకొండ జిల్లా ఆర్ఐ సంఘ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి నాగూర్ల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్ఐ సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా ఆర్ఐ కుల విద్యావంతుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వాడికారి బాపురావు నాగూర్ల జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఆర్ఐ సంఘ నాయకులు పేరుబాల లింగమూర్తి, కొల్లూరి కండిరావు, డాక్టర్ మోటే చిరంజీవి, ఆర్ఐ సంఘ నాయకుల అభిమానులు నాయకులు పాల్గొన్నారు. ఏ కష్టం వచ్చినా కూడా వారిని ఆదుకోవడం అనేటువంటిది జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడి నుండి నేడు తెలంగాణ రాష్ట్ర కూడా అతనికి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాలని మా అందరి తరఫున కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అభ్యర్థించడం జరుగుతుంది. కాబట్టి నాగూర్ల వెంకన్న గారు ఎక్కడున్న ఉమ్మడి జిల్లా వరంగల్ తరఫున మేము కోరడం జరుగుతున్నది. తప్పకుండా వారి ఆశీస్సులు ఉండాలని భవానీ మాతను కోరుతున్నాం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మహమ్మదాపురం గ్రామంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం. నిజాం ముల్కీ నవాబు పాలన కాలంలో నిజాం సర్కార్ అనుమతితో 100 సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని మహమ్మదాపురం గ్రామ శివారులో పర్వత శిఖరంపై నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి 101 సంవత్సరాల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలు ఆలయ ఆవరణలో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్వ అర్చకులు పెంచమూరి రంగాచార్యులు, ఆలయ చైర్మన్ దిలీప్ రెడ్డి, ఈవో జయరామయ్య, గ్రామ సర్పంచి బొమ్ము సంతోష, చంద్రశేఖర్, గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి దేవస్థానం మహమ్మదాపురం. శ్రీ కుండెటి తిరుమలరావు గారు లేట్ 1927లో నిజాం ముల్క్ వద్ద అనుమతి తీసుకొని దేవాలయం నిర్మించడం జరిగింది. వారు అప్పుడు సంతానార్థి అయి దేవాలయం కట్టించాడు. తర్వాత ప్రస్తుతానికి వాళ్ళ వారసులు ఉండేటి దిలీప్ రెడ్డి గారు ఫౌండర్ ట్రస్టీగా ఉండి దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. తర్వాత వనరులు తక్కువ ఉన్నప్పటికీ కూడా వారి సొంత ఖర్చులతో పండుగలు, జాతర, తర్వాత గోశాల మరి కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అంగరంగ వైభవంగా పండుగలు జరుగుతున్నది. గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ సిఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ అయిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందించిన సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ రమేష్ సిపి రమేష్ మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలో మిస్సింగ్ అయిన 1116 మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. ఫోన్ రికవరీలో దేశంలో 2వ స్థానంలో తెలంగాణ పోలీసులు ఉన్నారు. ఫోన్ పోయినప్పుడు సిఐఆర్ ద్వారా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్తో విడదీయరాని అనుబంధం ఉంది. ఉద్యోగులు అయితే వారి జాబ్ కూడా ఫోన్ అప్లికేషన్ ద్వారా లాగిన్, లాగౌట్ అవుతారు. చాలామంది వచ్చారు ఇక్కడికి, సంతోషంగా ఉన్నారు. గతంలో మీరు బాధపడ్డారు. ఆ బాధని మీకు దూరం చేసి మళ్ళీ మీరు పోగొట్టుకున్నటువంటి సంతోషాన్ని మీకు చెంతకు తీసుకొని వస్తున్నాము సైబరాబాద్ పోలీసులు. మా అధికారులు, మా సిబ్బంది అందరూ కూడా మీరు పడిన బాధని వారు కూడా అనుభవించి, ఎంపతి అంటారు, మీ బాధని వాళ్ళ బాధగా భావించి కష్టపడి వీటిని రికవర్ చేసి స్వాధీనం చేసుకొని ఈరోజు మీ ముందు ఉంచడం జరిగింది. 1016 మొబైల్ ఫోన్లు ఇవాళ
పోగొట్టుకున్న బాధితులందరికీ కూడా అందించడం జరుగుతుంది. సైబరాబాద్ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ రికవరీలో 3వ స్థానంలో ఉన్నారు. అదే తెలంగాణ పోలీసులు అయితే భారతదేశంలో తర్వాత. అయితే ఈ స్టాటిస్టిక్స్లో మొదట 2 అనేది కాదు అక్కడ ఇంపార్టెంట్. మొదట ఉన్నారు అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫోన్లు అక్కడ పోయినట్లు అనేది కూడా మీరు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఇక్కడ తక్కువగా పోయినాయి, అక్కడ ఎక్కువగా పోయినాయి. సో పోయిన వాటిల్లో మనం ఎంత శాతం రికవర్ చేసి ఇవ్వగలుగుతున్నాం అనేది. ఆ రికవరీ చేసేది కూడా ఫోన్లు మీ దగ్గర నుంచి దొంగిలించబడినా లేదా మీరు పోగొట్టుకున్న ఇతరులు వాడిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఫోన్ వినియోగం గురించి మనకు సమాచారం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ ఫోన్ తయారు చేసినప్పుడు ఏ కంపెనీ అయినా కానీ, ఒక ఐఫోన్ కానీ, శాంసంగ్ కానీ, జియో కానీ, జామీ కానీ, ఎటువంటి ఏ రకమైన ఫోన్ కానీ ఆ తయారీదారుడు దానికి ఒక ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరర్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ అంటే IMEI అనే నెంబర్ని ముద్రిస్తారు. అందరూ మ్యానుఫ్యాక్చరర్స్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక ఉడంబడిక ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారము ఒక IMEI నెంబర్ అనేది పెడతారు, యూనిక్గా ఉంటుంది. దాని ద్వారానే మనకు సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ భారత్ BSNL కానీ, ఎయిర్టెల్ కానీ, జియో కానీ, వోడాఫోన్ కానీ ఇంకా ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినప్పటికీ కూడా ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్కి వాళ్ళ సిమ్ నెంబర్ని రెండింటిని మ్యాచ్ చేసిన తర్వాతనే వాళ్ళకి సర్వీస్ ప్రొవైడింగ్ ఇస్తారు. అటువంటిది గతంలో ఈ CAR పోర్టల్ లేకంటే ముందు ఫిజికల్గా మెయిల్ పంపించి, ప్రతి కేసులో కూడా మెయిల్ పంపించి బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు పంపించడం, ప్రతిసారి మెయిల్ పంపించి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గాలలో మహిళల కోసం ప్రత్యేక క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా క్రీడోత్సవాలను మంగళవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయిలో 2 రోజుల పాటు మహిళా క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు క్రీడల్లో పాల్గొని ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే మార్చి 12వ తేదీన పటాన్చెరు డివిజన్ పరిధిలోని GMR కన్వెన్షన్ సెంటర్లో వేలాది మంది మహిళలతో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. క్రీడలో ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రతి ఒక్క మహిళకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇది డెమో మాత్రమే, సంయుక్తంగా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. దీని తర్వాత మనకు 12వ తారీఖు నాడు పటాన్చెరు నియోజకవర్గ స్థాయి ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు రేపు మహిళల క్రీడల ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మైత్రి మైదానంలో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ క్రీడలలో పోటీ పడడానికి వచ్చిన మహిళా సోదరులు, అలాగే నియోజకవర్గ స్థాయి ఎంపీలు జయరాం రాథోడ్ గారు, అలాగే విజయ్ గారు, వేదిక క్రీడలలో పాల్గొన్న మహిళా సోదరులందరికీ పత్రికా సోదరులకు పేరు ధన్యవాదాలు. 2 రోజులు మంచిగా మీరు మీ గేమ్స్లో పాల్గొని అందరు పోటీ పడి గెలవాలి, అందరు గెలవాలి. ఒక 10 నిమిషంలో బ్యాట్ పడుతున్నారు కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఆడాలి. కిందవాడి కాలు గది నిలబట్టుకొని పిల్లలతో మమ్మల్ని బిడ్డలతో మమ్మల్ని సంతోషం. మీకు వాటర్ బాటిల్ భోజనం గిట్ట అరేంజ్ చేయడం జరిగింది. కొద్దిగా ఇనాగ్రేషన్ కాబట్టి 11:05 కాలేదు. తొందరలో ఇక్కడి వరకు ముగించుకొని భోజనం చేస్తాం. మళ్ళా సమ్ టైం మీరు పీఈటీలు మీకు ఇస్తారు. ఆ టైం లోపల మీరు గేమ్స్ ఆడవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ మహిళా దినోత్సవం క్రీడల్లో పాల్గొన్న సందర్భంగా మహిళలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, సోదరులకు అందరికీ పేరు పేరున మా పీఈటీలు, మహిళా పీఈటీలు,
జైల్స్ పీటీలు మా మహిళలందరినీ చక్కగా ఆడించి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. వారం రోజులు అన్ని పీటీలు అందరూ ఎక్సైజ్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ అన్ని సెలెక్షన్ చేసి పెట్టడం జరిగింది. అలా పాల్గొని మీరు పోటీ పడి గెలవాల్సిందిగా మనం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని పాషానగర్ ప్రాంతంలో రాయసముద్రం కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చెత్తా చెదారాలను విచ్చలవిడిగా పడేస్తున్నారు. ఇప్పటికే కాలువ పక్కన పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పరిసరాలు పూర్తిగా అస్వచ్ఛంగా మారాయి. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చెత్త కుప్పల సమీపంలోనే జీహెచ్ఎంసీ కార్యాలయం ఉండటం, అధికారులు ప్రతిరోజు ఇదే మార్గంలో వెళ్లి వస్తున్నా ఈ సమస్య మాత్రం వారి కంట పడటం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాలువ వద్ద పేరుకుపోయిన చెత్త వల్ల దోమలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో చివరికి మీడియా ద్వారా తమ బాధను తెలియజేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చెత్త వేస్తున్నా వారిని వెంటనే గుర్తించి జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానాలు విధించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు. कचरा कूड़ा बहुत ला के डाल रहे हैं, दिन में भी रात में भी। दिन में निगरानी करे तो रात में डाल रहे हैं, रात में करे तो दिन में डाल रहे हैं। तो ट्रैक्टर वाले आ रहे हैं बेचारे, कचरे वाले भर ले जा रहे हैं, फिर जैसा का वैसा डाल दे रहे हैं। बच्चे बीमार पड़ रहे हैं, बड़े बीमार पड़ रहे हैं, कैसा करना। जरा साफ सफाई तो करे धुपका लेके दिन में, वो कोने से ले तो पूरा वो झाड़ा गिड़ा सब जरा सफाई करे तो धुपका लेके दिन अच्छा रहता। मच्छर काट रहे हैं, बीमार पड़ रहे हैं, कहाँ से लगाएंगे गरीबी जिंदगी में। यहाँ से भी होगा, इतनी तो मेहरबानी करो गरीब लोगों के ऊपर। कैमरा तो बिठा, हाँ कैमरा लगाने लगा, कौन डाले ना पकड़े जाते, फाइन डाल के जब खामोश बैठ जाते। हाँ। कचरे वाली को डाल रहे हैं हम लोग, कचरे वाली को पूछ ले, हम झूठ बोले तो उधर कट्टे के नीचे वाले डाल रहे हैं, थोड़ा बहुत लाख इधर वाले भी डाल रहे होंगे, नहीं देखते हम तो नहीं देख रहे। इधर वाले ज्यादा डाल रहे हैं, थैलों के थैले लाखों डाल को जा रहे हैं। अभी अब साफ सफाई होना और कुछ नहीं, मच्छर या पूरा साफ कर दिया, साफ सफाई क्लीनिंग होना, जरा साफ कर दिए तो बस हमारे का कुछ नहीं है। हमारे పట్టించుకుంటలేరు, అంతా గలీజ్గా ఉంది. ఏం గలీజ్ ఉంది? మోరి అంతా తీస్తలేరు, సాఫ్ చేస్తలేరు. మోరిలో నీళ్లు, రోడ్ మీద అంతా గలీజు, జర పానీ జానే రస్తే ఇట్లనే ఉంటుంది. అధికారులు వచ్చి సమస్య పరిష్కరిస్తారా లేదా? ఎవ్వరు వస్తలేరు, నూకేటోళ్ళు కూడా వస్తలేరు. అసలు మేము నూక్కుంటాం, ఇదంతా కడుక్కుంటాం, ఎవ్వరు రారు ఊడవరు. ఏం కావాలి దీనికి పరిష్కారం? అంతా మంచి నీటికి కావాలి, మాకు వాసన వస్తుంది. మీద ఉన్న వాళ్ళు మీద కిందికేని పడేస్తారు, మేము కింద ఉన్న వాళ్ళం నూకలేక చచ్చిపోతున్నాం మేము. మరేమి దేవీపట్నం మండలం పోతవరంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనాలలో గుడ్లు నాణ్యత కోల్పోయాయి. ఇదే విషయాన్ని తెలుసుకున్న రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి నేడు పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థుల ఆహార వస్తువులను, గుడ్లను, కూరగాయలను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు తినే గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్లనే నల్లని మచ్చలతో ఫంగస్ ఏర్పడిందని అన్నారు. వారానికి ఒకసారి రావాల్సిన స్టాక్ 3 వారాలకి రావడంతోనే ఇలా జరిగిందని తెలిపారు. గుడ్లు వేసే కాంట్రాక్టర్ తో మాట్లాడమని, అవసరమైతే కాంట్రాక్టర్ ని కూడా మారుస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే మెనూ విషయంలో రాజీ పడేది లేదని, ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని ఆయన సూచించారని తెలిపారు. విద్యార్థుల ఆహార విషయంలో అలసత్వం వహించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు 2 కలర్స్ ఉన్నాయి. పింక్ ఏ వారం వాడాలి? పింక్ బ్లూ ఫస్ట్ వారం.
ఇప్పుడు దేవపట్నంలో ఒకటి గుడ్డు పోతవరం అనే ఇష్యూ అయింది కదా ఎక్స్ కోసం. నేను ఇప్పుడు స్కూల్ విజిట్కి వచ్చానండి. వీక్ వచ్చి 2 వీక్స్ ఒకేసారి ఇచ్చేస్తున్నారు. ప్రతి వారం వచ్చి ఒక వారం గుడ్లు దించాలి, కానీ 2 వారాలు 3 వారాలు ఒకేసారి దించేసి వెళ్ళిపోతున్నారు. అస్తమానం రాలేము అని చెప్పి ఆ కాంట్రాక్టర్ చాలా ఇదిగా ఉన్నాడు. ఇక్కడ లోకల్ ప్రధానంగా మన రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దేవపట్నం మండలంలో కోతవరం గ్రామంలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో గత లక్షవారం ఏదైతే స్కూల్లో పిల్లలు తింటున్నటువంటి గుడ్లు పాడైనాయన్న వార్తలు వచ్చినాయి. దాని నిమిత్తం ఈ రోజు నేను పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. అయితే వాస్తవంగా గుడ్లు తీసుకునేటప్పుడు అవి బాగానే ఉన్నాయి, బట్ అవి వాడే కొద్ది కొంచెం పాడైనాయి. కానీ పాడైనవి వెంటనే తీసేసి పక్కన పెట్టేశాము. బాగున్న గుడ్లు మాత్రం పిల్లలకు పెట్టామని కుక్ అదే విధంగా హెచ్ఎం గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే నేను ఇప్పుడు సమ్మర్ వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు కానీ ఇతర నిత్యావసర సరుకులను కానీ గుడ్లను కానీ ఎక్స్పైరీ డేట్లు చూసుకొని మరీ తీసుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువగా గుడ్లు పాడయ్యే అవకాశం ఉంటాయి. ఒక వారానికి ఒక కలర్ వేసి ఫస్ట్ వారం బ్లూ కలర్, సెకండ్ వారం పింక్, ఇట్లాగా వారానికి ఒక కలర్ తో ఎగ్స్ ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సరిపడగా వారం రోజులకు సరిపడా గుడ్లు ఇస్తారు. కానీ ఏం జరుగుతుందంటే ఇంత దూరం ప్రతి పాఠశాలకి ప్రతి వారం రాలేమని చెప్పి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ వ్యక్తులు 3 వారాలకి 2 వారాలకు ఒకేసారి ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. తద్వారా ఏమవుతుందంటే రోజు ఒకేలాగే ఉండదు. ఒక పిల్లడు ఒక రోజు మానేవచ్చు, ఇంకో పిల్లడు ఇంకో రోజు మానేవచ్చు. అలాంటప్పుడు కొంచెం స్టాక్ ఎక్కువ ఉండిపోతుంది. దానికి ఏం చేస్తున్నారంటే ఆ మిగిలిపోని అన్ని పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. సో నేను ఇప్పుడే ఈ విషయాన్ని చాలా మంది కూడా నాకు చెప్తా ఉన్నారు, ఎగ్స్ పాడవుతున్నాయి, ఈ ఎండాకాలం వస్తుంది, ఇంకా మేము ఇబ్బంది పడాలి, దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాయని చాలా మంది చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ విషయాన్ని నేను వెంటనే పిఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఒకసారి కాంట్రాక్టర్ తో పిలిచి మాట్లాడతాం, లేదా అవసరమైతే కాంట్రాక్టర్ ని మార్చే ఏర్పాటు కూడా మేము చేస్తామని పిఓ గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ప్రతి అంగన్వాడీ టీచర్స్ కానీ స్కూల్స్ లో ఉన్న హెచ్ఎంస్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఇస్తున్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఐటమ్స్ వాళ్ళకి అయిపోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న సరుకు వాళ్ళు స్కూల్ కి డిస్ట్రిబ్యూట్ చేసేసామా లేదా అన్న విధిలో ఉంటారు. కానీ ఆ ఇచ్చినటువంటి సరుకులు వాటి యొక్క సమయం ఉందా లేదా, ఎక్స్పైరీ డేట్లు, అదే విధంగా తయారు చేసిన డేటు ఇవన్నీ చూసుకొని మాత్రమే ఆ యొక్క సరుకులు తీసుకొని పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని అందించాలని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు మీరు చూస్తే లోకేష్ గారు విద్యతో పాటు వారి యొక్క ఆరోగ్యం పైన కూడా మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఎంతగానో కృషి చేస్తున్నటువంటి విషయాలని మీ అందరికీ తెలుసు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల కొంచెం పిల్లల యొక్క ఆరోగ్యాలు పాడవే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ అంగన్వాడీ టీచర్స్ కానీ హెచ్ఎంస్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఉన్నారో వీళ్ళు దయచేసి ఆ యొక్క ఐటమ్స్ ని బాగుంటేనే మాత్రమే తీసుకోండి, బాగలేకపోతే అవి మాకు వద్దని చెప్పి విడిచిపెట్టాలని దయచేసి మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక నుంచి ఫస్ట్ వార్నింగ్ గా మేము హెచ్ఎం గారికి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టడం జరిగింది. ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మండలంలో ఉన్న ఎంఈఓ గారిది కానీ ఏటీడబ్ల్యూ గారి మీద ఉంటుంది. కనుక వీళ్ళందరూ కూడా తక్షణమే అలర్ట్ అవి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ప్రతి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని వెళ్ళి పర్యవేక్షించాలని మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కనుక మరొకసారి ఇలాంటి జరగకుండా చూసుకునే బాధ్యత మేము అందరం తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా తనిఖీ చేస్తే చర్యలు తీసుకుంటామని దాదాపుగా ఇప్పుడు ఒకే వ్యక్తి ఒక పర్సనే ఆ టెండర్ తీసుకున్న వ్యక్తే ఆ అంగన్వాడీ స్కూల్లో కూడా అతనే వేస్తా ఉన్నాడు. కనుక అతన్ని మార్చే ఏర్పాటు కూడా మేము చేస్తాం. ఒకసారి పిలిచి మాట్లాడతాం, అతని పద్ధతి మార్చుకొని సరైన నాణ్యత కలిగినటువంటి ఫుడ్ అందిస్తే ఓకే, లేదా అతన్ని కూడా మార్చి వేరే టెండర్ కూడా ఇచ్చే ఏర్పాటు మేము చేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా నారాపల్లి సెంట్రల్ గ్రౌండ్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్. బంట్వారం మండలం సల్బతాపూర్ గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్యం స్పెషల్ డ్రైవ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కలెక్టరేట్లోని సమావేశం హాల్ నందు ఘనంగా.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.